ప్రతి గవర్నమెంట్ స్కూల్లో, ప్రతి ప్రైవేట్ స్కూళ్ళలో స్పోర్ట్స్ అవర్ నడవాల్సిందే. ఓకే. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఓకే. ఓవరాల్గా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్పోర్ట్స్ అవర్ 3:30కి 4 o'clock స్కూల్ అయిపోతే 4 to 5. ఎందుకంటే ఈ ఉదయం నుంచి చదువుకున్న స్ట్రెస్ మొత్తం పోయి రిలాక్స్ అయిపోతుంది బాడీ. రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెనక హోంవర్క్స్ అనుకొని అదనుకొని పిల్లలతో ఆడుకునే వ్యవస్థ అది వేరు డిఫరెన్స్. కానీ ఆ 1 hour నువ్వు కబడ్డీ ఆడతావా, రన్నింగ్ చేస్తావా, ఖోఖో ఆడతావా, లేకపోతే నువ్వు ఏ అంశంలో ఏదో ఒక అంశం తీసుకుంటావు. ఏ అంశంలో నువ్వు ప్రావీణ్యుడు అవుతావో స్కూల్ దశలోనే నువ్వు ప్రావీణ్యత సాధించాలి. అంటే నీ మైండ్ సెట్ మారిపోతుంది ఆటోమేటిక్గా. అంటే చెడు మార్గాల సైడ్ పోదు. నువ్వు గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నీకు ఇంకో చెడు మార్గాల సైడు, ఇంకో వ్యసనాల సైడు పోకుండా నీవు ఆడనే అలసిపోతావు. దాని మీదే నీ టార్గెట్ ఉంటుంది. ఓకే. కొందరు చదువుకునేటోళ్ళు ఉంటారు, వాళ్ళ చదువే ఉంటుంది వాళ్ళ టార్గెట్. కొందరు గేమ్స్ ఉంటారు, వాళ్ళ టార్గెట్ గేమే ఉంటుంది. నేనేమంటున్నా, చదువుతో పాటు గేమ్ని తీసుకో, గేమ్తో పాటు చదువును కూడా తీసుకో, బ్యాలెన్సింగ్గా చేయమని చెప్తున్నాం. అందుకోసమే ఇప్పుడు స్పోర్ట్స్ స్కూల్ అని కూడా పెంచుతున్నాం. ఇప్పుడు 3 స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి, హకీంపేట్, ఆదిలాబాద్, కరీంనగర్. ఓకే. ఇప్పుడు ఆ 3 స్కూళ్ళతో పాటు మళ్ళీ ఇంకా కొన్ని స్పోర్ట్స్ స్కూళ్ళని కూడా ఏర్పాటు చేస్తున్నాం. స్పోర్ట్స్ స్కూల్స్ని స్ట్రాంగ్గా తయారు చేయడమే ఇప్పుడు మా ఆశయం, మా ముందున్న మేజర్ కర్తవ్యం. ఆ విద్యార్థులే రేపు రాబోయేటువంటి పెద్ద ఎత్తున తెలంగాణకు ఒక రత్నాలు అనుకోండి. ఇంకా తెలంగాణలో ఈరోజు యాజ్ ఏ డైమండ్ లాంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ తయారు చేయాలంటే స్పోర్ట్స్ స్కూళ్ళల్లో పర్ఫెక్ట్గా మనం స్పోర్ట్స్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులను తయారు చేయగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోల్డ్ మెడల్ కొట్టాలన్నా ఏది చేయాలన్నా వాళ్ళే. అక్కడ నుంచి మనం పెద్ద ఎత్తున తెలంగాణలో స్పోర్ట్స్ స్కూల్లో చాలా స్టాండర్డ్గా ఉంటుంది అనే స్థాయికి దేశమంతా మన సైడ్ చూసే విధంగా తీసుకుపోవాలన్నది ఒక ఆశ. రైట్ అన్న, ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో 10 ఏళ్ల గత ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాడి అనేక కేసులు లేదంటే అనేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు కళ్ళారా మనం చూసిందే, మనందరికీ తెలిసిందే. అటువంటిది ఈరోజు చైర్మన్ స్థాయికి తీసుకొచ్చిన మీరు గతంలో అధ్యక్ష పదవిని కూడా యూత్ కాంగ్రెస్లో చేసినారు కదా. యూత్ కాంగ్రెస్ యొక్క గొప్పతనం ఏందనంటే ఒక 2 మాటలు ఏం చెప్తారు మీరు? యూత్ కాంగ్రెస్ నేను ఇందాక చెప్పా కదా, యూత్ కాంగ్రెస్ అనేది రాజకీయ నాయకులకు ఒక ప్లాట్ఫామ్ లాంటిది. నువ్వు నిరూపించుకోవడానికి నీకే ఒక ప్లాట్ఫామ్. ఇంకా నువ్వు సక్సెస్ అయినా ఏం చేసినా దాని మీదే. ఓకే. 10th ఇంటర్మీడియట్ ఇదేంటి మన చిన్న పిల్లలకి ఇప్పుడు 10th క్లాస్ ఎట్లనో 10th తర్వాత నువ్వు డిసిషన్ మేకర్ ఎట్లయితే యూత్ కాంగ్రెస్ అనేది ఒక 10th ఇంటర్మీడియట్ లాంటిదిగా. ఓకే. డిసిషన్ మేకర్ అది. నువ్వు ఏ విధంగా చేస్తే ఆ విధంగా ఆ స్థాయికి పోగలుగుతావు. యువజన కాంగ్రెస్లో పనిచేసిన ఏ వ్యక్తి అయినా మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఒక మంచి అంటే ఒక ఎయిమ్తోనే ఉంటాడు. యూత్ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత అతన్ని పోవాల్సిన బాట అంటే నేను ఈ మార్గంలో పోవాలన్నా ఈ మార్గంలో పోవాలన్నా ఎంచుకునే స్థానం అది. యువజన కాంగ్రెస్లో క్రియాశీలక అంటే నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఎన్నో కేసులు పెట్టుకున్నాం, జైలుకు పోయినాం. అంటే అవన్నీ చేసింది విద్యార్థుల కోసమే. మేము ఒకటి తెలంగాణలో నడుస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించినటువంటి ఏదైతే ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఒక నియంత పాలన ఏదైతే ఉందో, మేము చెప్పిందే వేదం, మేము చేసిందే శాసనం అనేది ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని తుది ముట్టించాలి. దాన్ని అసలు ఫస్ట్ కల్వకుంట్ల కుటుంబానికి కింద పెట్టాలి, ప్రజాపాలన రావాలి. అంటే మనం మేము ఒకటి మీరు చెప్తే నమ్మరు, ముఖ్యమంత్రి దగ్గర కూడా కాదు, ఒక మెమరాండం ఇవ్వడానికి ఒక మంత్రి దగ్గరికి మెమరాండం ఇస్తే సెక్రటరేట్ బయట అరెస్ట్ చేశారు. సెక్రటరేట్ పక్కన పెట్టి ఎమ్మెల్యే క్వార్టర్స్కి పోతే ఎమ్మెల్యే క్వార్టర్స్కి అరెస్ట్ చేశారు. అసలు ఒక ఎమ్మెల్యేని కలవాలి, ఒక ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలకు మెమరాండాలు ఇవ్వాలని ఆదేశం చేస్తే 490 మంది విద్యార్థుల మీద కేసు, యూత్ కాంగ్రెస్ నాయకుల మీద, అసెంబ్లీ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్ల మీద కేసులు పెట్టారు. ఓకే. అరే మెమరాండం ఇవ్వనీకి వస్తుంటే కూడా అరెస్ట్, మెమరాండం కూడా తీసుకోలే, అరెస్టే. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, ఈరోజు మీరు చూస్తూ ప్రజాపాలన పెట్టినాం. మరి ప్రజాభవన్కి పోతే ఆడ తీసుకుంటారు, గాంధీ భవన్కి వస్తే ఇక్కడ తీసుకుంటారు. ఇప్పుడు మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఎవరి 2 రోజులకు ఒకసారి ఒక మంత్రి ఇక్కడ పిలుస్తున్నారు, కష్టాలు బాధలు ఎందుకు చెప్పుకోవడానికి ఒక అంటే ప్రజల బాధలు వినాలి కదా అవకాశం. ఇప్పుడు మొన్న కూడా కొంతమంది విద్యార్థులు వచ్చి ఏదో సమస్య తీసుకొని వచ్చారు. ఎవరు వాళ్ళు కానిస్టేబుల్కి సంబంధించిన ఏదో ఇష్యూస్ జీవో నెంబర్ 46 సంబంధించింది. సరే, ఆ విషయాన్ని గురించి మేము చర్చించినాం. దాని తర్వాత అదేది గ్రూప్ 1ది గ్రూప్ 4ది కొద్దిగా ఎగ్జామ్స్ ఇట్లా మార్చాలి అని అన్నాం. వెంటనే ముఖ్యమంత్రి గారు అంటే వినడానికి మేము ఉన్నాము, అప్పుడు వినడానికి ఎవడూ లేడు. వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయినాం, దీన్ని ఏ క్రైటీరియాలో చేద్దాం, ఈ విధంగా కొన్ని చిన్న చేంజెస్ ఉంటాయి, చేంజెస్ చేసినాం వాళ్ళకి వెసులుబాటు కలిగించినాం. మళ్ళీ యథావిధిగా అందరికీ సామరస్యంగా చేసినాం. గతంలో మా మీద విన్నోడే లేడు. తప్పు జరిగిందంటే తీసుకొని పోయి జైల్లో పడేయడము, లేకపోతే కేసులు పెట్టడం, ఇదే చేసిండ్రు. ఏ రోజన్నా అపోజిషన్లో వాళ్ళ మాట విందామన్న ఆలోచన ఒకరన్నా చేసిండ్రా? చేసింటే ఈరోజు వాళ్ళకి ఆ గది పట్టేదా?
ఆ రోజు ఖచ్చితంగా ఒకటే చెప్పగలుగుతా, ఆ రోజు పడ్డ ఆ బాధలు కష్టాలు ఈరోజు యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్త కష్టం మీదనే, అదేవిధంగా వాళ్ళు ఎన్ని కష్టాలు పడారో నేను లైవ్లో చూసిన, వాళ్ళందరినీ ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత నాది. అనిపించిందన్న మీరు గతంలో పోరాటాలు చేస్తున్న సందర్భంలో అరే అవసరమా మనకి రాజకీయాలు లేదంటే యూత్ కాంగ్రెస్ అని చెప్పి, లేదంటే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో ఫోన్ చేసి అన్న మా మీద కేసులు పెడుతున్నారు అది ఇదని అంటే అటువంటి సందర్భాలు మీకు ఏమైనా అనిపించినాయన్నా? గ్రామ స్థాయిలో కేసులు పెట్టినా చాలామంది మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కేసులు పెట్టినా వెంటనే వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకున్నాం, ఎక్కడిదక్కడ వాళ్ళని కాపాడుకున్నాం, కేసులలో జైలుకు పోయించిన కూడా ప్రొటెక్ట్ చేసుకున్నాం. కానీ జైలుకి పోయినప్పుడు ఆ బాధ అనేది ఉంటుంది ఎవరికైనా కూడా, అది లైఫ్లో మర్చిపోలేరు. ఆ కుటుంబాన్ని వదిలేసి ఆ పెయిన్ లైఫ్లో ఇట్స్ ఎ వెరీ, అదొకటి కొద్దిగా బాధాకరమైంది. అంటే అట్లా పిల్లలకి ఎవరు పోయినా కూడా అందుకే మోటివేషన్ మారిపోతుంది. ఓకే, అదొక విషయంలో చెప్తున్నాం కదా, తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఆశించుండు ఈరోజు టీఆర్ఎస్ పాలనను తుదిముట్టించాలని. విద్యార్థులు నిరుద్యోగులు అందరం ఏకమైనాం కాబట్టి ఈరోజు ప్రజాపాలన రాగలిగింది. ఈ ప్రజాపాలనలో ఖచ్చితంగా విద్యార్థులకు ఏ విధమైన సహాయ సహకారాలు చేయాలో ఆ విధంగా చేస్తున్నాం. జీరో బడ్జెట్లో ఉన్న బడ్జెట్ను సృష్టించడం, అదేవిధంగా ఖర్చు పెట్టడం, ఇదే కార్యక్రమం ముందుకు పోతున్నాం. కాబట్టి విద్యార్థులు తెలంగాణలో ఈ 9 నెలల్లో ఇంత అభివృద్ధి జరుగుతుందని ఎవరు ఊహించలే. ఓకే, మేమైతే అనుకుంటున్నాం, అసలు నిర్మోహమాటంగా చెప్పి రైతు బంధు చేయడం మీ వల్ల కాదు అన్నారు, చేసి చూపించినాం. ఇంకా కొన్ని సమస్యలు, ఇంత పెద్ద రాష్ట్రాన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటన్నింటిని కూడా కంప్లీట్ చేసే దూరంలో ఈరోజు ముందుకు పోతుంది ప్రభుత్వం. ఏదో అయిపోయినట్టు రాత్రి అయిపోయినట్లు ఒకవేళ హరీష్ రావు అసలు కేటీఆర్ ఇంట్లో కూర్చొని గేమ్ ఆడిచ్చే కేసీఆర్తో తగా ప్రతి ఒక్కరూ ఇదే పనే పెట్టుకున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబమే కాకుండా టీఆర్ఎస్ అనే పార్టీ ఇక భూస్థాపితం అయిపోయింది తెలంగాణలో. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాపాలన ఇంకొక 10 ఏళ్ళు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. నమ్మకం ఉందా అన్న? 100% నమ్మకం ఉంది. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా అంటే మేము చెప్తున్నాం కదా, ఒకప్పుడు కేవలం ఒక కుటుంబంతో నడిపింది వ్యవస్థ. ఓకే, ఈరోజు ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తల కష్టాలు వింటుండ్రు, దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది ఆలోచన చేస్తారు, వెంటనే కంప్లీట్ చేసే ధోరణిలో పోతారు. నేను అన్ని సమస్యల్లో తీరితే నేను అంటలేను. ఓకే, కాకపోతే 5 ఏళ్లలో ఇప్పుడు మొన్నటి వరకు మేము అనుకున్నటువంటి చాలా అంశాలు ఇవ్వగలిగినాం. ఓకే, ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి, ఈ 2 నెలల్లో ఇండ్లు కూడా ఒక నియోజకవర్గానికి 3500 ఎన్నో ఇండ్లు ఇప్పుడు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ విధంగా ఇప్పుడు నెక్స్ట్ అది కంప్లీట్ అవుతుంది. అట్లా అన్ని సమస్యలను ఒక స్టెప్ టు స్టెప్ అయిపోగొట్టే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇంకా వేరే పార్టీలు చేసింది ఏముంది? ఓకే, ఈరోజు బీజేపీ సెంట్రల్లో గవర్నమెంట్లో ఉండి ఏం చేయగలిగారు వాళ్ళు? శివన్న, నేను కొంతమంది మీ ఫాలోవర్స్ దగ్గర విన్నది అండ్ వ్యక్తిగతంగా మరోవర్ నాకు కూడా అనిపించింది, మీరు చేసిన పోరాటాలతో కంపారిజన్ చేసుకుంటే ఈ స్పోర్ట్స్ చైర్మన్ అనేది చాలా చిన్న పదవేమో అని మీ ఫాలోవర్స్ చాలామందికి అనిపిస్తుంటుంది. మీకు ఎప్పుడన్నా అటువంటి సందర్భాలు ఎదురైందా, అనిపించిందా? అంటే మన మీద ఉండే బాధ్యత చిన్నదా పెద్దదా అనేది కాదు, ఏ బాధ్యత ఉన్నా దానికి ఒక విలువ తీసుకొచ్చే విధంగా మనం పోయే వ్యవస్థ. చిన్నది ఇచ్చినా దాన్ని పెద్దగా తయారు చేసుకుందాం. ఇప్పుడు పెద్దగానే అయింది, ఇది ఫస్ట్ చిన్నదే అన్నారు, ఇప్పుడు పెద్దగానే ఉంది కదా. ఓకే, వ్యవస్థ నడిపే వ్యక్తి మీద ఉంటుందని నేను ఆశ. మనకి ఏ బాధ్యత ఇచ్చినా, అది చిన్నది ఇచ్చినా పెద్దది ఇచ్చినా నేను ఎప్పుడు చూడలే. బట్ మనకి ఇచ్చిన కర్తవ్యం ఏంది, మన ముందు మనకి వాళ్ళకు ఒక బాధ్యతను అప్పచెప్పారు, ఆ బాధ్యతలో మనం నిమగ్నం కావాలి. ఫస్ట్ నా కళ్ళ ముందు నాకు చెప్పా కదా, ఇప్పుడు తెలంగాణలో విద్యార్థులను స్పోర్ట్స్మెన్స్ను తయారు చేయాలి. 2028లో ఒలింపిక్స్కు తెలంగాణ నుంచి మన ఒలింపిక్స్లో తెలంగాణ కనపడే విధంగా ఈరోజు మనం స్పోర్ట్స్మెన్స్ను తయారు చేయాలి. ఈ టార్గెట్ నేను 2028 టార్గెట్ పెడతలేము, టార్గెట్ 2032. బట్ 28కి ప్రిపేర్ అవుతున్నాం. మీరు స్పోర్ట్స్ చైర్మన్ అయ్యారు కాబట్టి ధర్మంగా మీ పనిని మీరు నిర్వర్తించాలనుకుంటున్నారు, అందులో తప్పు లేదు. కానీ ఎమ్మెల్యేగా మీకంటే చిన్న వయసు వాళ్ళు ఏదైతే పాలకుర్తి నుంచి యశస్విన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే మైనంపల్లి రోహింత్ లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఎమ్మెల్యే అని నేను ప్రమాణం చేస్తున్నప్పుడు ఆ మూమెంట్ చూసినప్పుడు మీకు వ్యక్తిగతంగా ఎక్కడ బాధ అనిపించలేదా? సరే, ఎమ్మెల్యే ఒక్కటే జీవితం కాదు కదా. ఓకే, ఎమ్మెల్యే అనేది అదొక్కటే ఎమ్మెల్యే కావాలని బలంగా గతంలో కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి కదా. నేను కాదని చెప్పాను. ఓకే, ఎమ్మెల్యే అయితేనే రాజకీయాలు అనేది కాదు, మనకి ఏ అంశం ఇచ్చినా ఏ వ్యవస్థలో ఉన్నా ఇప్పుడు చైర్మన్ దానికంటే పెద్దదే కదా. అవును, రాష్ట్రానికి వచ్చి ఎమ్మెల్యే కంటే పెద్ద హోదానే చైర్మన్గా మాట్లాడితే. అవును, కాకపోతే ఎమ్మెల్యే కావాలనేది ప్రతి ఒక్కరికి ఒక కళ. ఓకే, చాలా మంది రాజకీయ నాయకులకు నేను ఎమ్మెల్యే కావాలో ఎంపీ కావాలో, అసెంబ్లీలోకి వెళ్ళాలి, మాట్లాడాలి, చట్టసభల్లో ఉండాలన్నది నాకు కూడా ఖచ్చితంగా ఉంది. రెండు ఇప్పుడు సరే ఈరోజు జరిగి ఉండొచ్చు, నేను కాదని చెప్పను, తప్పకుండా వస్తుంది రాబోయే రోజుల్లో, దాన్ని మొదలం కదా.